అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ మీకు చూపించే ఇంట్రెస్టింగ్ పార్టీవేర్ శారీస్ ఏంటంటే మధ్యలో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ లాగా ఉంటుంది అండ్ ఎడ్జ్లో వచ్చేసి మంచి బనారస్ బార్డర్. సో చాలా రిచ్ క్వాలిటీ, చాలా లైట్ వెయిట్ అండ్ కట్టుకున్న తర్వాత కూడా ఇట్లా స్ప్రెడ్ అవ్వడం లా కాకుండా మంచిగా బాడీ తగ్గట్టుగా అట్లాంటి బాడీ హకింగ్ అయితే ఉండదు. అండ్ ఫస్ట్ 2 to 3 టైమ్స్ వరకు డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ ఓకే, బట్ ఫస్ట్ 2 to 3 టైమ్స్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. బికాస్ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా సాఫ్ట్ టెక్స్చర్తో ఉండడంతో పాటు అండ్ క్వాలిటీ కూడా అట్లాగే రిటైన్ అవుతుంది. తర్వాత దీంట్లో మధ్యలో కంప్లీట్గా మనకి ఇది కొంచెం స్కిన్ టోన్కి దగ్గరగా ఉంది కదా. అండ్ మెయిన్గా చూస్తే ఇందులో కంప్లీట్గా ఫ్లోరల్ది ఇన్బిల్ట్ ఒక ప్రింట్ వచ్చింది, తర్వాత కలర్ఫుల్ది ఒక ప్రింట్ వచ్చింది, తర్వాత ఈ మధ్యలో ఈ మోటివ్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ వీవింగ్. సో అది ఉల్టా సైడ్లో చూస్తే అర్థమవుతుంది. ఈ కంప్లీట్ వీవింగ్ అక్కడక్కడ చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చినాయి. తర్వాత బార్డర్లో కూడా ఇది వీవింగ్. అండ్ శారీ ఆన్ ది హోల్ కూడా ఒక 600 గ్రామ్స్కి అయితే ఎక్కువ లేదు, చాలా లైట్ వెయిట్గా చాలా చాలా బాగుంది. అండ్ పళ్ళు మనకి ఇట్లా వస్తుంది, వీవింగ్లో చాలా బ్రీఫ్గా వస్తుంది అండ్ మంచి కాంట్రాస్ట్. ఈ ఎల్లో కాంబినేషన్ అంటే కొంచెం ఆరెంజ్కి దగ్గర ఉంది, బట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లాగా వచ్చేసి ఇది మళ్ళీ హ్యాండ్స్కి ఇట్లా. సో వన్స్ యూ వేర్ ఇట్ లుక్స్ లైక్ దిస్. మెయిన్ నాకు కొంచెం లైట్ కలర్స్ అంటే నాకు పర్సనల్గా అంత నచ్చదు, అంటే ఎందుకు అంత ఇష్టం ఉండదు. బట్ ఈ శారీస్లో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే మధ్యలో కలర్ టోన్ వచ్చేసి చాలా సటిల్గా ఉన్నా కూడా ఇక్కడ కొంచెం బ్రైట్ వచ్చింది. బ్రైట్ అంటే కూడా మరీ దీనికి కాంట్రాస్ట్ చాలా డార్క్ ఫ్లాషీ లాగా కాకుండా సటిల్గా, కొందరికి ఇట్లా పేస్టల్ కలర్స్లో మంచిగా పార్టీ వేర్ అట్లా ఇష్టపడుతుంటారు కదా. సో 4600లో మంచి బెస్ట్ క్వాలిటీలో చాలా బాగున్నాయి. ఒకసారి తెప్పించుకున్న తర్వాత కూడా మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇవ్వండి. అన్నిటికీ ఎట్లాగో ఇస్తున్నారో దీనికి కూడా ఇవ్వండి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. నేనైతే ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ ఉందని వేసుకున్నా, బట్ మీరు దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ కూడా టీమప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు కొంచెము పింక్, అంటే ఇది కొంచెం స్కిన్ టోన్ అని చెప్పినా కానీ యాక్చువల్గా ఎట్లా అంటే చాలా లైట్ లావెండర్ షేడ్, డల్ లావెండర్ షేడ్ కొంచెం స్కిన్ టోన్కి దగ్గరగా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉన్న కొంచెం పింక్ షేడ్ రిలేటెడ్. నెక్స్ట్ చూపించే శారీ కాంబినేషన్ తర్వాత ఇది కూడా రెడ్ కాంబినేషన్తో వచ్చింది. ఎప్పుడైతే మనకి ఫ్లోరల్స్ మధ్యలో ఉండి పేస్టల్ కలర్స్ ఉండి కొంచెం బ్రైట్ ఏదైతే బార్డర్ అవుతుందో దానికి చాలా చాలా బాగుంటుంది చూడడానికైనా కట్టుకోవడానికైనా. సో ఇట్లా మనము కంప్లీట్ ప్లీట్స్ దగ్గర పెట్టవచ్చు. బట్ ఈ శారీకి అందం ఏంటంటే మనము ఓపెన్ చేసిన ఇట్లా సింగిల్ ప్లీట్ పెట్టుకుంటేనే దీనికి మొత్తం తెలుస్తుంది మోటివ్స్ ఎట్లా వచ్చినాయి, బార్డర్ ఎట్లా వచ్చింది, ఎవ్రీథింగ్. సో ఈ కలర్ కాంబినేషన్ లైట్, చాలా లైట్ లావెండర్ కొంచెం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కలిసిన శారీకి రెడ్ కాంబినేషన్ లాగా పళ్ళు, తర్వాత ఈ బ్లౌజ్. సో బ్యూటిఫుల్ శారీస్. ఫస్ట్ టైం పేస్టల్ కలర్స్లో అయినా కూడా నాకు కొన్ని నచ్చుతాయి పేస్టల్స్లో. డెఫినెట్గా ఇవాళది అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లైట్ లావెండర్ షేడ్లోనే ఇంకొకటి బ్రైట్ రాణి పింక్ తోటి వచ్చింది. నేను బ్రైట్ అన్నప్పుడు బ్రైట్ అంట, మీకు అది ఫీల్ అయ్యేలాగా బ్రైట్ లైట్ తెలిసిపోతుంది అనమాట. సో లైట్ లావెండర్ షేడ్కి బ్రైట్ రాణి పింక్ షేడ్ కలిసిన ఈ శారీ కాంబినేషన్ ఇట్లా వస్తూ ఇది పళ్ళు, బ్యూటిఫుల్ బ్లౌజ్. సో 4600 అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు. అండ్ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వచ్చేసి చాలా లైట్ మెహందీ గ్రీన్ కలర్, దానికి మెహందీ గ్రీన్ కాంబినేషన్. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్. మధ్యలో మోటివ్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే కాంబినేషన్స్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, అది 1 by 1 చూపిస్తా. ఇది ఇట్లా ఉంది, అన్నిట్లో కూడా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది. పళ్ళు ఇట్లా. అండ్ గమనిస్తే ఇందాక దాంట్లో అయితే ఐఎమ్ షూర్ దీంట్లో మాత్రం ఈ బ్లౌజ్లో కూడా మనకి బ్రొకేడ్వి ఈ లీవ్స్, బ్రొకేడ్ కాదు ఈ లీవ్స్ వచ్చినాయి, బ్లౌజ్లో కూడా వచ్చినాయి. ఇందాకటి వరకు అయితే నాకు చూసిన ఈ రెండు కూడా ప్లెయినే, దీంట్లో మాత్రం మనకి ఇవి ఇట్లా లీవ్స్ లాగా వచ్చింది. సో ఇది నెక్స్ట్ దీంట్లోనే చాలా లైట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్లూ, ఆనంద బ్లూది చాలా లైట్ కలర్ బాడీ లాగా వస్తూ మధ్యలో ఈ ఫ్లోరల్ ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని డీటెయిల్స్. మళ్ళీ బ్లౌజ్ చూస్తే ప్లెయిన్ వచ్చింది. సో ఇందాక మెహందీ గ్రీన్ దాంట్లో మాత్రమే మనకి అట్లా వచ్చినాయి, లీవ్స్ వచ్చినాయి. సో ఇది ఇట్లా ఉంది. నెక్స్ట్ ప్యాటర్న్లో వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది. సో కంప్లీట్ శారీ పైన కలంకారీ ప్రింట్ అంటే ఈ కంప్లీట్ ఈ ఫ్లోరల్స్ ప్యాటర్న్స్ జనరల్గా మనకి కలంకారీలో వచ్చేవి అవి వస్తూ ఆరెంజ్ కాంబినేషన్. మధ్యలో కలర్ వచ్చేసి చాలా లైట్ బేబీ పింక్, లైట్ బేబీ పింక్కి ఆరెంజ్ కొంచెం యూనిక్ కాంబినేషన్ అనే చెప్పాలి. తర్వాత మనకి ఏదైతే పళ్ళు ఉందో సేమ్ పళ్ళు అయితే సేమ్. తర్వాత దీంట్లో కూడా మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది. సో కలర్ కాంబినేషన్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ పర్సనల్గా చూస్తున్నా కదా, రోజు
బాగుండవని కాదు, డెఫినెట్గా నేను చూపిస్తానంటే నాకు అన్నీ నచ్చిన తర్వాతనే నేను మీకు చూపిస్తాను. బట్ కొన్ని ఏంటంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఇవాళ కలెక్షన్ నాకు అట్లా అనిపిస్తుంది. లైక్ ఈ మధ్య కాలంలో ఊరికే మేబీ నేను ఏదైనా రిపీట్ చేసి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం బ్రేక్ చేయడానికి వాళ్ళు చాలా యూజ్ అయింది. ఇంకా మూంగా అంటే మాత్రం నా మూతి వల్ల పడుతుందేమో, లిటరల్లీ అదే అవుతుంది. ఇంకా నేను మూంగా జోలికి పోను, కొన్ని మంత్స్ వరకు పోను, బట్ చెప్పలేము. ఇన్ కేస్ మళ్ళీ మధ్యలో ఏదైనా అటెంప్ట్ అయ్యి అట్లాంటిది ఉంటే మేబీ చెప్పలేము. బట్ అంటే నేను అన్లెస్ ముంగాలో ఇంకా వావ్ అనేది వచ్చేది వరకు మాత్రం నో వే, ఐ జస్ట్ వెయిట్ ఇంకా మంచి మంచి చూపించడానికి. తర్వాత వైట్ అంటే డల్ వైట్ కలర్ ఉంటుంది కదా, డల్ వైట్ అంటే నియర్ టు లైట్ గ్రే షేడ్ కలర్కి మంచిగా డార్క్ నేవీ బ్లూ కలర్. సో ఇందాక జోక్ నాకు ఇంకా మైండ్లో ఉంది. సో డార్క్ నేవీ బ్లూ, తర్వాత మనకి జరీ సిల్వర్ది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో సేమ్ ఫస్ట్ దాంట్లో వచ్చిన ప్యాటర్నే సేమ్ రిపీట్ అయ్యింది. బట్ కలర్ కాంబినేషన్ అదే, ఈ కలర్ కాంబినేషన్ ఫస్ట్ సెట్లో కూడా వచ్చింది. లైట్ బ్లూకి ఆనంద బ్లూ వచ్చింది కదా, అదే కాంబినేషన్. కంప్లీట్ అవి డీటెయిల్స్ కాబట్టి ఎక్కువసేపు చూపించట్లేదు. ఇది వచ్చేసి పళ్ళు అండ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్. మధ్యలో వచ్చేసి కలంకారీ ప్రింట్ అంటే అది మన ఫ్లోరల్స్ది. తర్వాత ఇందాక దాంట్లో వచ్చిన రిపీట్ కలరే ఇది కూడా, వెరాజ్ ప్రింట్ ఒకటి వేరు. చాలా లైట్ లావెండర్ కలర్కి డార్క్ రాణి పింక్ బార్డర్ సేమ్. తర్వాత ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ మెహందీ గ్రీన్ ఇందులో కూడా వచ్చింది సేమ్ అదే. సో మీకు చాయిస్ కూడా ఉంది ప్రింట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎవరికి ఏది యాప్ట్గా ఉంది సెలెక్ట్ చేయడానికి. బట్ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద ఫస్ట్ సెట్లో వచ్చేసి మనకి బూటీ వచ్చింది కదా ఈ కలర్ కాంబినేషన్లో, వెరాజ్ ఇందులో రాలేదు, కంప్లీట్ ప్లెయిన్ ఉంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ లైట్ మెహందీ గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ ఆర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్కి ఇక్కడ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్లో ఏంటంటే మనకి పెద్దది లీఫ్ ఉంది కదా, ఆటమ్ టైప్ లీవ్స్ అంటాం కదా, అట్లా పెద్ద లీవ్స్ వచ్చేసి ఈ ప్రింట్ వేరే ఉంది. సో మీకు కలర్ కాంబినేషన్స్ రిపీట్ అయినప్పటికీ కూడా ఇది థర్డ్ సెట్ ఇప్పుడు మీకు చూపించడం. ఈ థర్డ్ సెట్లో ఏంటంటే అట్ సైడ్ బార్డర్లో కూడా ఈ బార్డర్ అనేది డిఫరెంట్ సెట్లో ఉంది. కలర్ కాంబినేషన్ సేమ్ అదే లైట్ బేబీ పింక్కి టమాటా రెడ్ కలర్ లాగా బార్డర్ వస్తూ ఇటు సైడ్ బార్డర్ కొంచెం వేరియేషన్ ఉంది ఇప్పటిదాకా చూపించిన దానికంటే. తర్వాత పళ్ళు మనకి ఇట్లా సేమ్ ప్లెయిన్ బ్లౌజ్, మంచి టమాటా రెడ్ కలర్ అంటాం కదా ఆ టైప్ లాగా కాంబినేషన్ వచ్చింది. సో 4600లో ఇప్పుడు కంటిన్యూ అన్నీ కూడా కలర్స్ మేబీ రిపీట్ అయినా కూడా మనకి ప్యాటర్న్ వైజ్ కానీ బార్డర్లో డిఫరెన్స్ ఉండడం అయితే డెఫినెట్గా ఉంది. చూసి ఆర్డర్ ఇచ్చుకోండి, నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. తర్వాత దీంట్లో కూడా ఈ పెద్ద లీవ్స్ ఇదే ప్యాటర్న్ కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది. లైట్ బ్లూకి మనకి ఆనంద బ్లూ కాంబినేషన్, పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ ఉంది కదా, సో థర్డ్ సెట్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ ఉంది. బట్ వెరాజ్ ఈ ప్యాటర్న్లో మనకి ఇది. సో ఇంకొకటి ట్రాన్స్పరెంట్ నేను మిస్ అయి ఉంటాను, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు, ట్రాన్స్పరెంట్ ఈ విధంగా ఉంది. మధ్యలో ఫ్యాబ్రిక్ కొంచెం మనకి క్రేప్ జార్జెట్ అయినప్పటికీ కూడా మనకి ఎట్లా అంటే గ్లాసీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కొంచెం షైనింగ్ సెల్ఫ్ షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ లాగా వస్తూ ఇట్లా ఉంటుంది. సో ఇవి డెఫినెట్గా నేను సజెస్ట్ చేసే శారీస్లో వన్ ఆఫ్ ది కలెక్షన్ ఇది. సో గో ఫర్ దిస్. ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ డెఫినెట్గా పెట్టి తర్వాత నంబర్స్ వచ్చేలాగా పెట్టండి. మనకి పళ్ళు ఇది కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అయిపోయినాయి. సో ఇవాళ చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా శారీస్ ఏంటంటే అప్డేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు నేను దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే యాజ్ ఎ క్లయింట్ ఏది నచ్చుతున్నారు, లైక్ అందరూ చూపిస్తున్నారు అని మనం కూడా ఏదో పనిలో పని చూపించడము అట్లానే కాదు కదా ఆబ్వియస్లీ. సో అట్ ద ఎండ్ ఏంటంటే మీకు నచ్చాలి. సో మీకు నచ్చినప్పుడే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా డిఫరెంట్గా యూనిక్గా ఉండడానికి నా ప్రయత్నం ఎప్పుడు కూడా. అప్పటికి కూడా మీరు ఇంకా నాకు సజెస్ట్ చేస్తుంటే ఏంటంటే ఇంకా బెటర్ చేసుకోవడానికి అవుతుంది. ఎవరో ఏ దాంట్లో పర్ఫెక్ట్ కాదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ పర్ఫెక్ట్ డెఫినెట్గా చేసుకుంటా. మీరు సజెస్ట్ ఇస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తుండండి, ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, డెఫినెట్లీ ఐ విల్. సో ఎప్పుడు చెప్పేది ఒకటే, నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.